2019 నుండి 2024 5 సంవత్సరాలు కాలం పాటు తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే మనందరం కూడా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని కొలుస్తామో, ఒక్క ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఆ వెంకటేశ్వర స్వామిని కొలుస్తాం. అటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో ఈ రోజు ఏదైతే భక్తి శ్రద్ధలతో ఈ రోజు భక్తులందరికీ కూడా అందజేసేటువంటి లడ్డూలు ఉన్నాయో, ఈ రోజు తిరుపతి లడ్డు అంటే ఈ రోజు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక మహాప్రసాదంగా స్వీకరించేటువంటి తిరుమల లడ్డూలో నెయ్యిని కల్తీ చేశారని చెప్పేసి ఈ రోజు సిబిఐ సంస్థ వారు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం, చివరి ఛార్జ్ షీట్ లో ఈ రోజు తేలిన అంశంగా 250 కోట్ల రూపాయలకు టెండర్ పిలిస్తే అందులో 68 లక్షల టన్నుల నెయ్యిని ఏదైతే గుత్తేదారు సంస్థ ఏదైతే సప్లై చేసిందో అందులో ఎటువంటి పాల పదార్థాలు లేవు, పూర్తిగా కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యిని తిరుపతిలో వాడారు అని చెప్పేసి ఈరోజు తెలియజేయడం జరిగింది. ఇటువంటి నీచ చర్యలకు పాటుపడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఏదైతే ల్యాండ్ లో గాని, మైన్ లో గాని, వైన్ లో గాని, శాండ్ లో గాని ఏవైతే అక్రమాలకు పాల్పడ్డారో అందుకు మన హైందవ దేవాలయాలను కూడా వదలకుండా అందులో కూడా ఏదైతే ఈ అవినీతికి పాల్పడ్డారో దీనికి వారు బదులు చెప్పాలి. అదే విధంగా వారికి ఏమాత్రమైనా చిత్తశుద్ధి ఉంటే హైందవ సమాజం పట్ల వారికి ఎటువంటి గౌరవం గాని, హైందవ సాంప్రదాయాల పట్ల, అదే విధంగా వెంకటేశ్వర స్వామి పట్ల వారికి ఎటువంటి భక్తి శ్రద్ధలు ఉన్నచో వారు బహిరంగ క్షమాపణ కూడా చెప్పాలని చెప్పేసి గట్టిగా కోరుకుంటూ ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి హిందువులకు కానివ్వండి, ముస్లింలకు కానివ్వండి, ఏ మతం అన్నా సరే ఈ రోజు దేవాలయాల్ని గాని, మతాల్ని గాని గౌరవించాల్సిన బాధ్యత తీసుకోవాల్సినటువంటి నాయకులు డబ్బులకి ఆశపడి ఈ రోజు దేవాలయాలను భ్రష్టు పట్టించి అక్కడ కూడా అవినీతికి పాల్పడడం ఎంతో హేనీయమైన చర్యగా ఈ రోజు హైందవ సమాజం అంతా కూడా ముక్త కంఠంలో ఖండిస్తుంది. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ తీసి ఈ రోజు మన రామాలయంలో శుద్ధి కార్యక్రమం చేసి ఆ దేవుణ్ణి కూడా కోరడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అదే విధంగా అన్య మతస్థులతో భ్రష్టు పట్టించినటువంటి టీటీడీ అప్పటి యాజమాన్యానికి అందరినీ కూడా కోర్టులో కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ తీయడం జరిగింది. ఈ కల్తీ నీ ద్రోహి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, అదే విధంగా వారి నాయకుల్ని త్వరలోనే జైలుకు వెళ్లాలని చెప్పేసి ఆ దేవుని కూడా ప్రార్థిస్తా ఉన్నాను. జై హింద్.